నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ టు జేఈ తెలుగు. రౌండ్ 5 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి జోసా 2026కి. ఐ వండర్ మీరెలా ఫీల్ అవుతున్నారో. బట్ మనము జోసా రౌండ్ 5 వచ్చిన తర్వాత ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, దీంట్లో మేము 4 పాసిబుల్ సిట్యుయేషన్స్‌ని ఐడెంటిఫై చేసాం. మీరు ఏ కేటగిరీలో పడితే అది చూడండి మీరు. ఓకేనా? మీకు సీట్ వచ్చింది. ఐఐటీ ఇంకా ఐఐసీలో మీకు సీట్ వచ్చింది. అది కూడా ఫస్ట్ టైమ్ ఇన్ రౌండ్ 5లో. దాని సిట్యుయేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫర్దర్ వీడియోలో. మీకు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీ యాస్‌లో ఫస్ట్ టైమ్ రౌండ్ 5లో సీట్ వచ్చింది. అప్పుడేం చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. మీకు ఆల్రెడీ సీట్ ఉంది ఎర్లియర్ రౌండ్స్ నుంచి. దాన్ని మీరు ఫ్రోజ్ చేశారు, లేకపోతే ఫ్లోట్ చేశారు. నథింగ్ న్యూ హ్యాపెండ్ రౌండ్ 5లో. అప్పుడేం చేయాలో చూసుకుందాం. మీకు సీట్ లేదు రౌండ్ 5లో. రౌండ్ 5 తర్వాత కూడా మీకు ఇంకా సీట్ లేదు. ఎక్కడ సీట్ రాలేదు మీకు. అప్పుడేం చేయాలో కూడా చూద్దాం మనము. ఫస్ట్ సిట్యుయేషన్ వచ్చేసి మీకు ఐఐటీ ఇంకా ఐఐఎస్సీలో ఫస్ట్ టైమ్ సీట్ వచ్చింది రౌండ్ 5 తర్వాత. మీకు గనక అలా వస్తే మీకు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్స్ ఉండవు రౌండ్ 5 తర్వాత. అంటే మీరు ఈ సీట్‌ని చచ్చినట్లు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకవేళ గనుక మీరు ఐఐటీ ఇంకా ఐఐఎస్సీ సీట్‌ని రిజెక్ట్ చేశారనుకో మీరు జేఈఈ అడ్వాన్స్ 2027లో పార్టిసిపేట్ చేయలేరు. సో, ఇట్ ఈస్ వెరీ రిస్కీ. మీకు గనక ఐఐటీ ఇంకా ఐఐఎస్సీలో సీట్ వస్తే దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే రౌండ్ 5 తర్వాత. నో విత్‌డ్రావల్ పాసిబుల్ నౌ. దిస్ సీట్ ఈస్ యోర్స్. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ 5 తర్వాత ఆన్‌లైన్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయాలి. డాక్యుమెంట్స్, క్వెరీ రెస్పాన్సెస్ డెడ్‌లైన్ లోపల మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో, మీకు ఎన్ఐటీలో ఫస్ట్ టైమ్ సీట్ వచ్చింది రౌండ్ 5లో. అప్పుడు ఏం చేయాలి మీరు? ఇది మీ ఫైనల్ జోసా సీట్ అనమాట. కానీ మీ జర్నీ ఇక్కడితో ఆగిపోలేదు. సో, అదే చెప్తున్నాం మేము ఇక్కడ. యూ హ్యావ్ టు పే. దీని తర్వాత మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అనేది మీరు పే చేయాలి. అది జనరల్ కేటగిరీకేమో 45,000. అది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకేమో ఇది 20,000 అనమాట. సో, ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది మీరు పే చేయాలి. కానీ ఇక్కడితో ఆగిపోలేదని చెప్పా కదా ఇందాక. మీ సీట్‌ని పెట్టుకొని కూడా సీసాబ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అప్‌గ్రేడ్ కోసం. సీసాబ్‌కి ఎలా అప్లై చేయాలనేది మేము పూర్తి వీడియో చేసాము. ఒకసారి మా ఛానల్‌కి వెళ్లి చూడండి. సో, సీసాబ్‌లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకో మీరు అది కూడా చేసుకోవచ్చు. యూ కెన్ విత్‌డ్రా బిఫోర్ ద క్లోజింగ్ ఆఫ్ ది పార్షియల్ అడ్మిషన్ ఫీ విండో. ఈ విండో క్లోజ్ అయ్యే లోపల మీరు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి పీఏఎఫ్ అనేది అప్లైస్ టు ఎవ్రీ లైవ్ ఎన్ఐటీ ప్లస్ సీట్. మీరు సీసాబ్‌లో పార్టిసిపేట్ చేస్తుంటే పీఏఎఫ్ అనేది అందరికీ కంపల్సరీ అనమాట. సో, మేక్ ష్యూర్ మీరు పీఏఎఫ్‌ని ఖచ్చితంగా పే చేసేది నో మ్యాటర్ ఏ రౌండ్‌లో మీకు సీట్ వచ్చా గూడా. ఇది రౌండ్ 5కి అప్లికబుల్ అవుతుందని ఏం లేదు. ఇది ఏ రౌండ్‌లో గూడా వచ్చా గూడా మీరు పీఏఎఫ్ అనేది ఖచ్చితంగా పే చేయాలి ఎన్ఐటీ ప్లస్ సీట్. తర్వాత మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది. మీరు ఫ్రోజ్ గూడా చేసుకున్నారు. మీకు ఐఐటీ, ఐఐఎస్‌సి సీట్ వచ్చి మీరు ఫ్రీజ్ చేసుకున్నారనుకో చచ్చినట్లు మీరు ఆ సీట్ తీసుకోవాల్సిందే. యూ హావ్ టు ప్రొసీడ్ విత్ ఫిజికల్ రిపోర్టింగ్ నెక్స్ట్ స్టెప్. అదే ఎన్ఐటీ ప్లస్ సీట్‌లో ఎన్ఐటీలో మీకు సీట్ వచ్చింది. మీరు దాన్ని ఫ్రీజ్ చేసుకున్నారనుకో మీరు ఆ సీట్‌ని యాజ్ ఇట్ ఈస్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అది చేసుకొని మీరు సీసాబ్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ వెరీ రిస్కీ. మీరు సీసాబ్‌లో వేరే బెటర్ సీట్ కోసం పార్టిసిపేట్ చేయాలనుకుంటే కానీ మీరు పీఏఎఫ్ అయితే పే చేయాలి ఫిక్స్డ్ విండోలో. ఈవెన్ దో యూ ఫ్రోజ్ ఎర్లీ. మీరు ఫ్రీజ్ చేసుకున్నా కూడా మీరు పీఏఎఫ్ అనేది రౌండ్ 5 తర్వాత ఖచ్చితంగా పే చేయాలి. నథింగ్ చేంజెస్ ఫర్ యూ ఇన్ రౌండ్ 5. యువర్ సీట్ క్యారీస్ ఫార్వర్డ్ యాజ్ ఈస్. అప్పుడు కూడా మీరు పీఏఎఫ్ అనేది రౌండ్ 5 తర్వాత పే చేయాలి. అన్‌ఫార్చునేట్‌లీ మీకు సీటే రాలేదు. అప్పుడు ఏం చేయాలి మీరు? మీరు ఎయిదర్ సీసాబ్ స్పెషల్ రౌండ్స్‌లో ఎన్ఐటీ ప్లస్ సీట్స్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మీ ఎగ్జిటింగ్ లేదా మీరు విత్‌డ్రావల్ కానీ మీరు నెవర్ కట్ ఆఫ్స్ క్లియర్ చేయలేదనుకున్నప్పుడు మనం ఏం చేయలేము. మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. లేకపోతే చిన్నదానికి సెటిల్ అవ్వాలి. ఫస్ట్ మీరు సీసాబ్ ట్రై చేయాలా వద్దా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఎన్ఐటీ ప్లస్ సీట్‌తో మీరు హ్యాపీగా ఉన్నారనుకో, మీకొచ్చిన ఎన్ఐటీ సీట్‌తో మీరు హ్యాపీగా ఉన్నారనుకో, సీసాబ్‌ని స్కిప్ చేసేసేయండి. ఎన్ఐటీ త్రిచ్‌లో సీఎస్‌సీ వస్తే ఎందుకు మీరు వదులుకోవాలి దాన్ని? అలాంటి టైంలో మీరు సీసాబ్‌లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎన్ ఐఐటీ ప్లస్ ఐఐఎస్‌సి సీట్. ఇది మీకు ఇర్రెలెవెంట్ సీసాబ్ అప్పుడు. మీకు ఐఐటీ ఇంకా ఐఐఎస్‌సిలో సీట్ ఉంటే మీరు సీసాబ్‌లో అసలు ఇర్రెలెవెంట్. మీరు పార్టిసిపేట్ కూడా చేయలేరు. అన్‌హ్యాపీ ఆర్ నో సీట్ ఎట్ ఆల్. అప్పుడు మీరు సీసాబ్‌లో పార్టిసిపేట్ చేయాలి. మీకు కావాల్సిన సీట్ మీకు రాలేదు. అట్లాంటి టైంలో మీరు సీసాబ్‌లో పార్టిసిపేట్ చేస్తే మీకు కోరిన సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్‌గ్రేడేషన్‌కి ఛాన్స్ ఉంది. ఇది గ్యారంటీ కాదు కానీ ఛాన్స్ ఉంది. సో గైస్ ఇదన్నమాట ఈ వీడియోకి. మీకు గనక సీసాబ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలా అప్లై చేయాలని ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. మేము ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.